చిన్ని ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటను ధ్యానించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము ఇంకా సజీవ లెక్కలో ఉండి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఎన్నో విలువైన సంగతులను మా యొక్క నేత్రములతో చూస్తూ ఆనందిస్తూ ఉన్నామంటే అది నీ యొక్క కృప దయ వలననే జరుగుతూ ఉన్నది. నువ్వు రాయించిన ఎన్నో మాటలు మేము భూమి మీద ఉండగా మా యొక్క జీవితం నీ కొరకు ఎలా నడిపించుకోవాలో అన్నటువంటి మహాసంకల్పంలో భాగంగా ఎన్నో విషయాలను మా వరకు వ్రాయించి ఇచ్చి ఉన్నారు. వింటున్న మేము ప్రతి మాటను అన్వయించుకొని మా యొక్క జీవితంలో వాటి ప్రకారంగా నీకు ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉంటున్నట్టు కృపను అనుగ్రహిస్తామని ఈ సమయంలో కొన్ని మాటలను నీ యొక్క జీవ గ్రంథంలో నుండి మేము ఆలోచిస్తూ ఉండగా చెబుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అందించమని వింటున్న నీ పిల్లలందరూ మంచి మనసుతో వాక్యాన్ని స్వీకరించి నీ కొరకు బ్రతుకులాగున కృపను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు మనం ఆలోచిస్తున్నటువంటి బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించిన ఒక చక్కటి అపురూపమైన సంగతి అది ఏమిటంటే రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకొనకపోతే నరకమేనా అనే పాఠాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. రొట్టె ద్రాక్షారసం దీని గూర్చి ఈ కార్యక్రమం గూర్చి పేర్లు రకరకాలుగా చెబుతూ ఉంటారు బైబిల్లో ఉన్న సందర్భాలను బట్టి. ఒకటి ప్రభు బల్ల అని, రొట్టె విరిచే కార్యక్రమం అని, అనగా రొట్టె విరుచుట, ప్రభు రాత్రి భోజనం అని, ఇలా రకరకాలుగా పేర్లు పిలుస్తూ పేర్లతో పిలువబడుతున్న ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడంలో ప్రాముఖ్యతను గ్రహించలేక ఉన్నారు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకొనకపోయినా ఏమీ కాదులే అని చెప్పుకుంటూ ఆ కార్యక్రమంలో రొట్టె విరుచుటలో ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు. వారానికి ఒకసారి రొట్టె విరిస్తే సరిపోతుందని ఒకరంటారు. లేదు, నెలకు ఒక్కసారి రొట్టె విరిస్తే సరిపోతుందని చెప్పుకుంటూ ఉన్నారు. సంవత్సరంకు ఒకసారి రొట్టె విరిచినా సరిపోతుందని సరిపెట్టుకుంటున్నారు. కానీ దేవుడు వ్రాయించిన మాటలను పరిశీలించి అందులో దేవుడు మన కొరకు వ్రాయించిన సంగతులు ఎంత గొప్పవో ఆలోచించకుండా ఉన్నాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనా అంటే ఈ పాఠం విన్న తర్వాత మనకు అర్థమైపోతుంది.
డైరెక్ట్గా పాఠంలోకి వెళ్ళిపోతాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనం చేయువాడు ధన్యుడని అతనితో చెప్పగా ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. మరియొకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరియొకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఒక మాట అన్నాడు. 15వ వచనంలో ఏమన్నాడంటే, ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. యేసుక్రీస్తు వారు ఒక భోజన కార్యక్రమానికి పిలువబడ్డాడు, విందుకు పిలువబడ్డాడు, విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్ళిన సమయంలో ఆ విందులో అక్కడ వారికి కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని సలహాలు చెప్పాడు. విందులో ఉన్నప్పుడు మీరు ఎలా పాల్గొనాలి, విందులో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థానంలో కూర్చోవాలి, విందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా, విందుకు పిలిచినప్పుడు నువ్వు ఎలాంటి వారిని పిలవాలని ఎన్నో సంగతులు ఈ 14వ అధ్యాయంలో ఎన్నో చెప్పాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఒక వ్యక్తి అంటున్నాడు యేసుక్రీస్తు వారితో విందులో పాల్గొన్న వ్యక్తి చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, అనగా యేసుక్రీస్తు వారితోనే చెబుతున్నాడు. ప్రభువా, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని నాకు అర్థమైపోతుంది. నీతో పాటు నేను ఈ విందుకు పిలువబడ్డాను, ఈ విందులో ఉన్నాను. అయితే ఈ విందులో పాల్గొనడం తనే కాదు, దీనికంటే గొప్పది ఉంది. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. ఇది ఇక్కడ వేరియేషన్. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఒక పెద్ద నాయకుడు, గొప్ప పేరున్న నాయకుడితో కలిసి భోజనం చేయడం చాలా గొప్ప ధన్యతని గొప్పగా ఫీల్ అయిపోతారు. ఫోటోలు తీసుకోవడానికి కూడా ఉన్న పిచ్చి ఎలా ఉంటుందని చాలా తారస్థాయిలో ఉంటారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి అంటున్న మాట, అతను తెలిసి అన్నాడో తెలియకన్నాడో ఏమన్నాడో కానీ మొత్తానికి ఒక మాట చెప్పేశాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. ఈ మాట విన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అన్నాడు, శబాస్, కరెక్టే చెప్పావు. అయితే దేవుని రాజ్యంలో భోజనం చేయి వాడు ధన్యుడని నువ్వు అంటున్నావు, బాగానే ఉంది, నువ్వు బాగా గ్రహించావు. అయితే నేను కొన్ని మాటలు నీతో చెప్పాలనుకుంటున్నాను. కొన్ని మాటలు ఆ వ్యక్తితో చెబుతున్నాడు. 16వ వచనం నుండి
ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఇక్కడ చెబుతూ ఇక్కడ ఒక మనుషుడు ఒక విందు చేయించాడు. ఆ విందుకు అనేకులను పిలిచాడు. కానీ పిలిచిన కానీ రాకుండా ఉన్నారు, నెపములు చెబుతున్నారనే ఒక సందర్భాన్ని తనతో చెప్పిన వ్యక్తితో యేసుక్రీస్తు అన్న మాటలు. ఈ సందర్భాల్లో మనకు కొన్ని పదాలు కనబడుతున్నాయి. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడే. అయితే దేవుని రాజ్యం అంటే ఏమిటి ఇది తెలియాలి. ఇక్కడ విందు అనే పదం ఉంది. అంటే ఈ విందు అనేది దేని గురించి చెబుతున్నాడు? పిలువబడిన వారు ఎవరు, నెపములు చెప్పేవారు ఎవరు, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. అన్ని విషయాలు దేవుడు తన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. ఎందరో దైవజనులు పరిశీలించి పాఠంగా మన ముందు పెట్టారు. అదే ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడే. అయితే దేవుని రాజ్యం ఏమిటంటే, ఒకసారి బైబిల్లోకి వెళ్ళిపోతాం. బైబిల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు బైబిల్లోనే సమాధానం. బైబిల్లో ఏదైనా ఒక విషయం అర్థం కాలేదంటే అది బైబిల్లోనే వెతకాలి. ఇంతకు దేవుని రాజ్యం అంటే ఏమిటి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనములు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనములు కలిసి ఉంటాయి చూడండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఈ 9-10 వచనంలో మనకు అర్థమయ్యే సందర్భం ఉంది. యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళిని రక్షించడానికి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి అనేకులను దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాడు. అంటే దేవుని రాజ్యం అంటే యేసును విశ్వసించి సంఘంలోకి వచ్చిన వారే దేవుని రాజ్యం అని మనకు అర్థమవుతూ ఉంది. ఇంకొక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రాజ్యం ఉంది, దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యమే సంఘం. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడంటే సంఘముకు వచ్చి భోజనం చేసేవాడు, ఆ భోజన కార్యక్రమంలో పాల్గొనేవాడు, ఈ విందులో పాల్గొనేవాడు ధన్యుడు. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. అయితే పిలువబడిన వారు రాలేకుండా ఉన్నారు. అయితే పిలువబడిన వారంటే ఎవరు? లోకంలో ఉన్న అందరూ పిలువబడిన వారేనా, లేదా ప్రత్యేకంగా పిలువబడిన వారి గురించి ఏమైనా ఉందా? ఇది కూడా మనం బైబిల్లో ఉండి ఆలోచించాలి.
తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. సువార్త వలన పిలిచాడు. పిలిచిన తర్వాత మీరు పిలువబడ్డారు. సువార్త వలన పిలిచాడు. సువార్త వలన మీరు పిలువబడ్డారు. పిలువబడిన వారు ఎవరో తెలుసా? వాక్యాన్ని స్వీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలోకి చేర్చబడిన వారు పిలువబడిన వారు. అందుకే చెబుతున్నాడు, ఆయన మా సువార్త వలన పిలిచెను. వాక్యం ద్వారా ఈ లోకంలో నుండి వాక్యం ద్వారా దేవుడు ఎందరినైతే తన యొద్దకు ఆకర్షించాడో, ఆ వాక్యాన్ని ఎందరైతే స్వీకరించారో, మారు మనస్సు పొంది బాప్తిసం పొంది తమ పాపములను పోగొట్టుకొని పరిశుద్ధులుగా మారి సంఘంలోకి వచ్చారో వాళ్ళు పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారట 14వ వచనం చెబుతూ, పిలువబడిన వారిని పిలిచినా కానీ రాకుండా ఉన్నారు, వారు నెపములు చెబుతూ ఉన్నారని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. నువ్వైతే ఏం చెబుతున్నావు అంటే దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని నువ్వు చెబుతున్నావు. ఓకే, మంచిది, శబాస్, కరెక్ట్గా చెప్పావు, చాలా మంచి విషయం చెప్పావు. అందరూ ఏదో కార్యక్రమాల్లో పాల్గొనాలి, బంధువుల యొక్క విందులో పాల్గొనాలని, స్నేహితుల యొక్క విందులో పాల్గొనాలని, ఎవరో ముఖ్యమైన వారు ఇన్వైట్ చేశారు కనుక ఇక పోకుంటే ఏమనుకుంటారో అని నువ్వు వెళ్తున్నావేమో. ప్రపంచంలో మనుషులు వెళ్ళిపోతున్నారేమో. కానీ ఒక విషయాన్ని గుర్తు చేశావు, ఒక విషయాన్ని నువ్వు చెప్పావు. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అంటున్నావు. శబాస్, కరెక్టే. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడే. అయితే ఈ దేవుని రాజ్యంలో ఉన్న ఈ భోజనాన్ని అనగా ఈ విందులో పాల్గొనడానికి పిలువబడిన వారే రాకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఎందుకు రాలేదు అని ఒకవేళ మనం అడిగినా వారు అనేక నెపములు చెబుతారని యేసుక్రీస్తు వారు ఆయన తన మాటల ద్వారా చెప్పడం జరిగింది. పిలువబడిన వారు రాలేదట. పిలువబడిన వారు వచ్చి అసలు వారు ఆ విందులో పాల్గొంటే నిజంగా ధన్యులు. మరి రీసెంట్గా నేను కూడా ఈ విందులో పాల్గొనడానికి ఒక వ్యక్తిని పిలిచాను ఈరోజు. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మా బంధువులలో ఒక ప్రోగ్రాం ఉంది అని చెప్పి ఈరోజు రాకుండా వెళ్ళిపోయాడు. కొత్త వ్యక్తి అంటే ఈ విందు కంటే ఆ విందు గొప్పదిగా ఫీల్ అయిపోయాడు. ఈ విందు గురించి ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి అని ఈ కార్యక్రమంలో ఈ వాక్యం వినాలి అని ఈ యొక్క మాటలు వినడానికి కానీ రాలేకుండా వెళ్ళిపోయాడు. బంధువులకి ప్రియారిటీ ఇచ్చాడు. ఆ విందు గొప్పదనుకున్నాడు. ఆ విందులో పాల్గొనకపోతే ఏమనుకుంటారో అని వెళ్ళిపోయాడు. కానీ అసలు సిసలైన విందు, నిజమైన విందు అదే దేవుని రాజ్యంలో జరుగుతున్నది. ఈ దేవుని రాజ్యంలో సంఘంగా చేర్చబడిన వారు అనగా పిలువబడిన వారిలో అనేకులు పిలువబడిన వారే రాకుండా వెళ్ళిపోతున్నారు. అడిగితే నెపములు చెబుతున్నారు. పొలం కొన్నారని, ఉద్యోగం కోసం ఈరోజు సెలవు ఇవ్వలేదని, పెళ్లి చేసుకున్నానని, ఇలాంటి అనేకమైన నెపములు చెప్పుకొని విందులోకి నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న పెద్దలైతే నువ్వు రిక్వెస్ట్ పెట్టుకున్నా కానీ ఒకవేళ సరే అనుకుంటారేమో, కానీ దేవుడు మాత్రం రిక్వెస్ట్ పెట్టుకున్నా ఇక మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అయితే వెళ్ళిపోవచ్చు అంటాడు. ఈ విందులోకి పాల్గొనాలి, ఈ విందుకు రావాలి. పిలువబడిన వారు రాలేకపోతున్నారు, నెపములు చెప్పుతున్నారు.
ఈ విందులో అసలు ఈ విందు ఎలాంటి విందు అంటే అన్ని రకములైన విందుల కంటే గొప్ప విందు. ఈ విందు ఏమిటంటే వాక్యం అనేది ఒక విందు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో మళ్ళీ చదవను. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నన్ను బ్రతికించేది ఏదో తెలుసా? నీ వాక్యమే. ఏదో పెద్ద పెద్ద ఎన్నో పంచభక్ష పరమాణాలు కాదు నన్ను బ్రతికించేది. నాన్ వెజిటేరియన్ ఫుడ్ కాదు నన్ను బతికించేది. దేవా, నన్ను బతికించేది ఏదో తెలుసా? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. ఎందుకంటే ఈ వాక్యం అనే విందుకు నేను వచ్చాను కాబట్టి నేను బ్రతుకుతున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది. వాక్యం బ్రతికిస్తున్నది అంటున్నాడు భక్తుడు. అంటే వాక్యం అనే విందుకు రాలేక ఎందరో వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు చెప్పామనుకో, ఇంటి దగ్గర లైవ్ వస్తుంది బ్రదర్, మేము లైవ్ చూస్తున్నాం కదా, మేము అక్కడ కూడా లైవ్ వింటున్నాము, అక్కడ కూడా మేము చేసే వాక్యం విందే కదా అని మనకు రిఫరెన్స్ చూపిస్తారు. కానీ ఇంకొన్ని వచనాలు ఉన్నాయి బైబిల్లో. అలా చెబితే ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం గురించి ఆ మాట చెప్తే ఏం చెబుతారో అలా చెప్పే మాటలు చెప్పేవారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. వీరు అంటే ఎవరు? వీరు పిలువబడిన వారు. వీరు పై వచనాలు చూస్తే వీళ్ళు యేసుని మాటలు విని మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకొని సంఘంగా చేర్చబడిన వారు, అనగా పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారట 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందు ఈ బోధ వద్ద ఈ వాక్యము విందుకు వచ్చారా రాలేదా? వచ్చారు. వాక్యం అనే విందుకు వచ్చారు. అందరు కలిసి వచ్చేసారు. ఇక మేము ఇంటి దగ్గర లైవ్ చూస్తున్నాము. ఇక మా దగ్గర మా సిరలో వచ్చేస్తుంది. ఇక మేము వచ్చినా ఒకటే, రాలేకపోయినా ఒకటే అని వెనకడుగు వేస్తూ పిలువబడిన వారు రాలేకపోతున్నారు. ఒకనాడు యేసు చెప్పిన మాటలను వారు రాలేరని చెప్పారు. ఆ మాటలనే ఇంకా పాటిస్తూ ఉన్నారు, రాలేకపోతున్నారు. అపోస్తుల బోధయందు ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. అలాగే మనము కూడా ఉండాలని దేవుడు సంకల్పించాడు. కానీ అనేకులు నెపములు చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. పిలువబడిన వారు రాలేదట, వాక్యము విందుకు రాలేకుండా ఉన్నారు. ఇక ఆ వాక్యమైన యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని సిలువలో అర్పించేశాడు. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించింది. ఆ వాక్యమే బలియాగం అయిపోయింది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. యేసుక్రీస్తు వారు కూడా ఆయనను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన కూడా బహుమానమే. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఆయన యేసుక్రీస్తు, ఆయన వచ్చాడు, బలి అయిపోయాడు. ఆ బహుమానమే బలి అయిపోయింది. ఆ బహుమానమే బలి అయి రొట్టె ద్రాక్షారసముగా మన మధ్య నిలుచుచున్నది.
ఈ రొట్టె ద్రాక్షారసము అనే ఈ విందులో కూడా పాల్గొనకుండా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకొనకపోతే ఏముందిలే అని ఒకవేళ వెనుకకు వెళ్ళిపోతే దేవుడు యేసుక్రీస్తు వారు కొన్ని వచనాలు చెప్పాడు. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని, అనగా మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తం త్రాగాలి, అలా చేస్తేనే మీలో మీరు జీవము గలవారు కారు అన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఏంటి ఈయన మా కళ్ళ ముందర ఉన్నారు, ఈయన శరీరాన్ని ఈయన రక్తాన్ని నేను త్రాగాలా, ఈయన మాంసాన్ని ఈ దేహం మాంసాన్ని తినాలా? ఇది కఠినమైన మాట. అసలు ఎవడు వింటాడు ఈ బోధ, ఎవడు వింటాడని అనేకులు వెనుక తిరిగిపోయారు. కానీ ఆయన చెప్పే సంగతులు అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం కాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఈ రొట్టె ద్రాక్షారసం అనేది ఏంటో తెలుసా? డైరెక్ట్గా ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన రక్తాన్ని తీసుకొని తిని త్రాగమని చెప్పలేదు. ఆయన శరీరం అనగా శరీరానికి సాదృశ్యమైన రొట్టెలు తీసుకోవడం, ఆయన రక్తం అనగా రక్తంకు సాదృశ్యమైన ద్రాక్షారసం తీసుకోవడం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నావంటే ఏంటో తెలుసా? క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుచున్నావని అర్థం. దీవించు ఆశీర్వచన పాత్రలోని తీసుకుంటున్నావంటే ఏంటో తెలుసా? క్రీస్తు రక్తములో నువ్వు పాలు పొందుతున్నావని అర్థం. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకొనుటకు పిలువబడిన వారు రాలేకుండా ఉన్నారు. ప్రతి ఆదివారమున జరిగే ఈ రొట్టె కార్యక్రమం అనే ఈ విందులో పాల్గొనకుండా ఉన్నారు. ఈ వాక్యపు విందులో పాల్గొనకుండా వెళ్ళిపోతున్నారు. అనేక నెపములు చెప్పు వెళ్ళిపోతున్నారు, వెనకడుగు వేస్తున్నారు. కానీ ఈ విందులో పాల్గొనవాడు ధన్యుడు అన్నాడు కాబట్టి ఆ విందులో ఖచ్చితంగా పాల్గొనాలి. ఎన్నో స్వార్థ ప్రయాణాల్లో దేవుని మాట ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణాలలో ఉన్న కానీ ఆదివారం రొట్టె ద్రాక్షారసం ఈ కార్యక్రమంలో అనగా రొట్టె విరుచుట యందు ఆయన కూడా పాల్గొనడం జరిగింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున ప్రతి ఆదివారమున సంఘములో విందు జరుగుతున్నది. ఆనాడు ఆదివారమున పౌలు గారు రొట్టె విరుచుటకు కూడుకున్నాడు. అక్కడ అనేకులు చేర్చబడ్డారు, ఆ విందులో పాల్గొన్నారు. ప్రతి ఆదివారమున ఇక్కడ కూడా విందు జరుగుతున్నది. దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో విందు జరుగుతున్నది. ఈ విందులో పాల్గొనకుండా వెళ్ళిపోతున్నారు. లేక ఆదివారమే పడింది పెళ్లి రోజని పెళ్లి విందుకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజే బర్త్డే ప్రోగ్రాం పడిందని బర్త్డే విందుకు వెళ్ళిపోతున్నారు.
ఈ రోజే ఇంకొకటి ఏదో పేరు చెప్తారు, ఆ విందు ఉందని ఆ విందుకు వెళ్ళిపోతారు, అన్ని విందులకు వెళ్ళిపోతారు, అన్ని రకాల ఐటమ్లు తీసుకొని బాగా తిని వస్తారు, ఇక బ్రతికిపోయామనుకుంటారు. కానీ వాక్యమే మనం బ్రతికిస్తుందని, వాక్యం అనే విందుకు మనం రావాలని, వాక్యమైన యేసు మన కొరకు బలి అయి రొట్టె ద్రాక్షారసముగా మన ముందు నిలిచాడని, విందుగా ఉన్నాడని, ఈ విందు కోసం విందును గురించి ఆలోచించగా రాని వాళ్ళు ఎందరో ఉన్నారు. దీన్ని పోగొట్టుకుంటున్నారు, ఈ విందుకు దూరం అయిపోతున్నారు. అలాంటి వారిని నిజంగా చూస్తే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలైన విందు, ఈ విందులో పాల్గొంటే బ్రతికిపోతాం. ఈ విందులో మనం పాల్గొనాలి. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పాడు, మీరు నా యొక్క శరీరం, నా యొక్క రక్తం మీరు పాలు పొందాలి అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరొకసారి మరిన్ని సంగతులు మరొకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరం తినాలి, నా రక్తం త్రాగాలి, వాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరానికి సాదృశ్యమైన ప్రతి ఆదివారం చేస్తున్నటువంటి ఈ రొట్టె తీసుకోవాలి. నా యొక్క రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసంలో పాలు పుచ్చుకోవాలి. అలా పుచ్చుకొని వాడే, ఆ విందులో పాల్గొని వాడే నిత్య జీవం గలవాడు. ఒకవేళ తీసుకోకపోతే నిత్య జీవం గలవాడు కాడు. ఈ విందులో పాల్గొనాలి. పాల్గొంటే నేను అంత్యదినం లేపుదును, అంత్యదినంలో లేపుతా అంటున్నాడు. మనకు కొన్ని ఉదాహరణ తెలుసు. నిద్రపోయి బస్సులో నిద్రపోయి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ట్రైన్లో కూడా పలానా చోట దిగాలనుకున్న వారు నిద్రపోయి ఇంకో చోట దిగిన వారు కూడా ఉన్నారు. కానీ మనకు చెబుతున్నాడు, అంత్యదినం నేను లేపుతానంటున్నాడు. లేపుతాడా? లేపుతాడు. నా శరీరము నా రక్తం తినాలి, అలాంటి వాడే నిత్య జీవం గలవాడు. వాక్యం అనే విందులో పాల్గొనాలి. వాక్యము అయినటువంటి నేను నా యొక్క శరీరానికి సాదృశ్యమైన రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసం ఈ విందులో పాల్గొన్నవాడు నిత్య జీవం గలవాడు. వాడు మరణంలోని జీవులోకి దాటిపోతాడు. అలాంటి వాడు రక్షింపబడతాడు. ఈ విందులో పాల్గొన్నవాడు ధన్యుడని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అనేకులు వెనకడుగు వేస్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులను వ్రాయము. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల ఆయన యేసుక్రీస్తు వారు రొట్టె ద్రాక్షారసముగా మన మధ్య నిలిచాడు. ప్రతి ఆదివారం ఈ యొక్క విందులో పాల్గొనాలి. ఈ విందులో పాల్గొనడానికి ఎందరు పిలువబడ్డారో వారు ధన్యులు. పిలువబడిన వారు వస్తారు అని దేవుడు ఆకాంక్షించాడు. ఇక్కడ పిలువబడిన వారు ధన్యులు అంటున్నాడు. కానీ పిలువబడిన వారే వెనకడుగు వేసి వెళ్ళిపోతున్నారు. నెబోలు చెప్పుకుంటూ సర్దుకుంటున్నారు. కానీ ఈ విందులో పాల్గొనాలని గ్రహించలేకుండా వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు విన్న మనం, తెలుసుకున్న మనం ఇకనైనా భవిష్యత్తులో ఈ విందులో పాల్గొనే విధంగా తప్పకుండా అనేకులకు ఈ విషయాలను చెప్పి ఖచ్చితంగా ఈ విందులో పాల్గొనే విధంగా మన వంతు ప్రయత్నం చేయాలి. మళ్ళీ లూకాసు వార్త 14వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి
ఈ మాటలు తన యజమానునికి తన తెలియజేయగా యజమానుని తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు ఆ కోపపడి, ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుతో చెప్పాను. అయ్యా, నువ్వైతే నన్ను ఒక మాట ఇచ్చి పంపించావు, పిలువబడిన వారిని పిలుచుకొని రమ్మని చెప్పావు. వారైతే నేను పిలువబడిన వారి దగ్గరకు వెళ్ళి చెప్పినా కానీ వారు రాకుండా ఎన్నో నెపములు చెప్పారు. ఇదిగో ఒక్కొక్కరు ఒకలాగా ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇక నేను ఏం చేయాలంటే, సరే ఇక రాలేదు కదా, రాలేని వారి మీద ఏమంటున్నాడంటే ఆ యజమానుడు కోపడుతున్నాడు. రాలేని వారి మీద దేవునికి కోపం ఉంది. ఇక రాలేదా? అలాంటి పరిస్థితులు ఈ రోజు కూడా సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంరక్షించిన కాపాడిన సంఘముకు రాలేకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు. అలాంటి విషయమై దేవుడు బాధపడుతున్నాడు. అలాంటి వారి విషయమై వారిని గురించి దేవుడు కోపపడి అంటున్న మాట ఆ దాసులతో ఏం చెబుతున్నాడో కంటిన్యూ చదివితే, నీవు త్వరగా పట్టణపు వీధిలోనికి సందులోనికి వెళ్ళి బీదలను అంగహీనులను గుడ్డి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసుతో చెప్పాను. పిలువబడిన వారు యేసు రక్తం ద్వారా యేసు మాటలు విని విశ్వసించి మారు మనసు బాప్తిసం పొంది సంఘంలోకి వచ్చిన వారు రాలేకపోతున్నవారు అంటే పిలువబడిన వారు రాలేక నెపములు చెప్పి వెళ్ళిపోతున్నవారు. ఇక వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. ఇక ఏం చేయాలో తెలుసా? ఇక రానివారు, అన్ని అవయవాలు ఉండి అన్ని వస్తువులు ఉండి రాలేని వారు రాలేకపోతున్నారు కదా. ఇక నువ్వేం చేయాలో తెలుసా? అవయవాలు సరిగా లేకపోయినా అలాంటి వారినే సరే చెప్పి నువ్వు తీసుకొని వచ్చి సంఘంలో నింపు. అనేకులు ఈ విందులో పాల్గొనే విధంగా నువ్వు చేయని తన దాసులతో యజమాని చెబుతూ ఉన్నాడు. అనగా బోధకులైన వారితో చెబుతున్నాడు. వచ్చిన వారు సంఘంకు వచ్చేవారు అనేకులు వెనకదీసి వెళ్ళిపోతున్నారు. సంఘం అంతా కాలేకపోతుంది. ఇక ఎవరు రాలేకపోతున్నారని బాధపడడం కాదు, ఇక రాలేని వారు సంఘంలో దేవుని యొక్క విందు ఇలా ఉందని, దేవుని రాజ్యంలో విందు ఇలా ఉందని తెలియని వారు లోకంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారికి వెళ్ళి అలాంటి వారిని సువార్త వల్ల పిలిచి తీసుకుని రమ్మని ఇక్కడ చెప్పడం జరిగింది. పిలువబడిన వారు రాలేకపోతున్నారు. ఇక కొత్త వారిని సరే తీసుకొని వచ్చి ఆ విందులో పాల్గొనే విధంగా చేయమని తన దాసుతో చెప్పాడు. ఆ దాసుడు వెళ్ళాడు, అనేకులకు చెప్పాడు, తీసుకొని వచ్చాడు. అయినా కానీ ఇంకా ఖాళీగా ఉంది ప్లేస్. ఇంకా విందులో పాల్గొనడానికి ఇంకా అవకాశం ఉంది. అయినా కానీ దేవుడిచ్చిన ఈ చక్కటి విందులో, ఈ యొక్క దేవుడు రాజ్యంలో ఉన్న ఈ విందులో, ఈ రొట్టె ద్రాక్షారసం అనే ఈ విందులో, ఈ వాక్యం అనే ఈ విందులో పాల్గొనకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు. గ్రహించిన తర్వాత వెనకడుగు వేస్తున్నారు. సమాజంగా కూడుకొనుటకు ప్రతి ఆదివారం ఈ విందులో పాల్గొనటకు రాలేక ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది. అందుకే దేవుడు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడుకొనుట మానక. కొందరు మానుకొనుచున్నారు. ఎవరో మానుకొనుచున్నారు, నువ్వు మానుకోకూడదు. ఎవరో వెనకలు వేశారని వాళ్ళని చూడకూడదు. ఈ మాటలు దేవుడు రాయించి ఎన్నో సంగతులు వింటున్నాం. మనం ఏం చేయాలో తెలుసా? రొట్టె విరుచుడు ఎందు, సహవాసం ఎందు, ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలి. సమాజంగా కూడుకొనుటకు తప్పకుండా రావాలి. దేవుడు రాజ్యంలో ఉన్న ఈ విందులో మనం పాల్గొనాలి. ఆ విందులో పాల్గొన్న వారు ధన్యులు కాబట్టి, అందులో పాలు పుచ్చుకున్న వారు నిత్య జీవానికి వెళతారు కాబట్టి, అందులో పాల్గొనకపోతే, ఇందులో పాలు పంపులు లేని వారు నరకానికి వెళ్ళిపోతారు కనుక
అందుకే రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనా అంటే నరకమే. ఇంతవరకు బాగానే ఉంది. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసం మేము తీసుకుంటున్నాము, ఇక మేము వెళ్ళేది పరలోకమేనా అని మనం కొంచెం ధైర్యంగా ఉండవచ్చు. అలాంటి వారికి ఇంకొక కిటుకు ఉంది. అలాంటి వారికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు, అంటే ఈ విందులో పాల్గొనే వారందరూ, ఈ విందులో పాల్గొంటున్న వారి మీద ఒక పని, ఒక బాధ్యత. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ విందులో పాల్గొన్న వారు ఏం చేయాలో తెలుసా? ఈ విందులో అనేకులు పాల్గొనే విధంగా కార్యక్రమాలు చేయాలి. అనేకమైన సువార్త సభలు పెట్టించాలి. పిలువబడిన వారైన మీరు ఏం చేయాలో తెలుసా? మీరు అనేకులు పిలవడానికి వెళ్ళాలి. అనేకులు ఈ విందులో పాల్గొనే విధంగా మీరు చేయాలి. యేసు మన కొరకు ప్రాణం పెట్టి శిలువలో అంత త్యాగం చేశాడు కాబట్టి మనం కూడా మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాడు. కాబట్టి మనం కూడా సువార్త అనే కార్యక్రమం ద్వారా, సువార్త అనే దేవుని మాటలు ఆ సభ ద్వారా అనేకులకు దేవుని మాటలు ప్రచురించాలి, ప్రకటించాలి. అలా చేసి సంఘంలో అనేకులను చేర్చాలి. గుడ్డి వారినైనా అంగవైకల్యంతో బాధపడే వారికైనా సరే, ఎందుకంటే ఇక మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మా అవయవాలు సరిగా లేవు కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఇక మాకు ఎవరు దిక్కు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి చెప్పాలి, దేవుని రాజ్యంలో ఒక విందు ఉంది, దేవుని రాజ్యంలోకి మీరు రావాలని చెప్పి ఈ మాటలు చెప్పి వారు ఈ విందులో పాల్గొనే విధంగా చేస్తే వారు కూడా ధన్యులుగా మారిపోతారు. అనేకులకు చెప్పాలని ఇక్కడ సందర్భంగా ఒక యజమాను దాసులతో చెబుతున్న మాట దేవుడు మనతో కూడా చెబుతున్నాడు. ఈ రొట్టె ద్రాక్షారసంలో ఈ విందులో పాల్గొంటున్న మనము సువార్త అనే కార్యక్రమం ద్వారా అనేకులకు దేవుని మాటలు ప్రకటించే బాధ్యత మన మీద పెట్టాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకొనకపోతే నరకమేనా అంటే తీసుకొనకపోతే నరకమే. తీసుకొనడానికి రాలేకపోతున్న వారు ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు, మేము తీసుకొనకపోయినా మేము వాక్యమందు మరి ఎడతేగున్నామని అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అన్న మాట, రొట్టె ద్రాక్షరసంలో మీరు పాలు పొందాలి, పొందేవాడే నిత్యజీవం గలవాడు, అంతే దినం నేను లేపుదునని చెబుతున్నాడు. ఇందులో పాల్గొనాలి. పాల్గొన్న వారు కూడా ఇక మేము పాల్గొనామని అంతటితో ఆగకుండా ఇంకొక అడుగు ముందు వేయాలి. సువార్త అనే కార్యక్రమం ద్వారా అనేకులను తీసుకుని రావాలి. ఈ విందులో పాల్గొనే విధంగా చేస్తే మరింతమంది ధన్యులుగా మారిపోతారు. దేవుడు కూడా సంతోషిస్తాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే నరకమేనంటే నరకమే. ఈ విందులో పాల్గొంటే మనం ధన్యులం. ఈ విందులో మనతో పాటు ఎవరు పాల్గొంటున్నారంటే మనతో పాటు యేసుక్రీస్తు వారు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయుదుము. ఈ విందులో మనతో పాటు యేసుక్రీస్తు వారు కూడా విందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. విందులో ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ
పిలువబడిన వారు సిద్ధంగా లేకుండా ఉన్నారు. అనేకులు నెపం చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఈ విందులో పాల్గొంటే మనం ధన్యులం అయిపోతాము. రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటే మరి నిత్య జీవానికి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వారు అనేకులు సంఘంలోకి అనేకులు చేర్చేవారిగా ఉన్నారు. ఉద్యోగం లేక ఉన్నాడా? జాబ్ లెస్తో ఉన్నాడా? అలాంటి వారికి ఆలోచనలు ఏముంటాయి? అలాంటి వారికి సరైన వాక్యం చెప్పి సంఘంలో అనేకులు చేర్చి సంఘంలో అనేకులు నింపమని దేవుడు వేడుకుంటున్నాడు. అనేకులను నింపాలి, అనేకులు ఈ విందులో పాల్గొనే విధంగా మీరు చేయండి. అంత ఖాళీగా ఉంది విందులో. ఈ విందు కార్యక్రమం ఇంత ప్లేస్ ఉంది. అనేకులు చెప్పండి, ఈ విందులో పాల్గొనే విధంగా చెయ్యండి. ఈ విందులో పాల్గొన్న వారు కాపాడబడతారు. ఈ విందులో పాల్గొనే వారు బ్రతుకుతారని దేవుడు ఎన్నో విషయాలు వ్రాయించాడు. ఇంత చక్కటి విషయాలు ఉన్న మనం దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కూడిక ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఆయన దేవుని యొక్క రాజ్యంలో గొప్ప విందు ఉందని, ఈ వాక్యం అనే విందులో రొట్టె ద్రాక్షారసం అనే నీ కుమారుడైన యేసు బలియాగమై మా ముందు నిలిచిన ఈ యొక్క విందులో పాల్గొనకుండా అనేకులు పిలువబడిన వారే వెనగడుగు వేచి ఉన్న తరుణంలో తండ్రి, నీ కృపచేత క్షమించి తండ్రి వారు మరొకసారి భవిష్యత్ కాలంలో వారి మరణాంతం వరకు ఈ విందులో పాల్గొనే విధంగా ఈ యొక్క మాటలు వారి యుద్ధకు వెళ్ళే విధంగా నీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని, అనేకులకు చెప్పే విధంగా కార్యానుకూలమైన సమయాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ, ఎన్నో సంగతులు నీ యొక్క గ్రంథంలో రాసి ఉన్నారు. వాటన్నింటినీ పరిశీలించి నేర్చుకొని చెప్పుటకు మేమందరం ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఎన్నో సంగతులు పంచుటకు సమయం అయితే సరిపోతున్నాయి. చెప్పిన ఈ కొన్ని విషయాలు నీ యొక్క పిల్లలు గ్రహించి నీ కొరకు బ్రతుకులాగా కృపను అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తలవంచను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీ కోసమే ఈ త్యాగము, నీ పాపమే ఈ గాయము. గమనించు, గ్రహించు, ప్రకటించు, నీ
పాపం మోసాలని ప్రకటించు. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. రొట్టె తిని ప్రకటించకుంటే అపరాధివి, తన సువార్త ప్రకటిస్తేనే నిరపరాధివి. ప్రభువా ప్రభువని పిలుచుటకు కాదు ప్రతివారం, అందరూ కలిసి మోయాలి సువార్త భారం. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన మరణం ప్రకటించాలని నీకు గుర్తు చేస్తుందిగా. విందు చేయించేటట ఒక మనుషుడు. విందు చేయించిన తర్వాత విందుకు రమ్మని పిలిస్తే పిలువబడిన వారు రాలేదట. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. దేవుని రాజ్యములోనే ఒక గొప్ప విందుంది. ఆ విందులో ఉన్నది ఏంటో తెలుసా? రొట్టె ద్రాక్షారసం. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన శరీరమును ఎలాగూ తిననీయగలడు. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపుతును. నా శరీరం తిని రక్తం త్రాగితే నిత్య జీవము, అంత్యదినమందు నేను వానిని తిరిగి లేపుదును. పిలువబడిన వారందరికి విందు సిద్ధమైనది. రొట్టె ద్రాక్షారసముగా నీ ముందు ఉన్నది. దేవుని రాజ్యంలో భోజనం సిద్ధమైనది. ప్రతి ఆదివారం పస్కా బలిగా నీ ముందున్నది. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, నీ శరీరము నీ రక్తం ప్రభువలె నువ్వివ్వాలిగా. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆ బహుమానమే బలియాగమై
రొట్టె ద్రాక్ష రసముగా ముందు